యెహోవా అనే పేరుతో జతపరచబడిన కొన్ని బిరుదులు గురించి మనం తెలుసుకుందాం. యెహోవా అనే పేరు అంటే ప్రతి మ్, ఆ టైటిల్ కి ముందు ఈ పేరు వస్తుంది. ఏంటంటే యెహోవా. ఉదాహరణకి యెహోవా ఈరే మొదటిగా. మొదటి పేరు ఏంటంటే యెహోవా ఈరే. అంటే ఈరే అనే దానికి ముందు యెహోవా అనే మాట జత చేయబడింది. యెహోవా ఈరే. యెహోవా ఈరే అనే మాట మనం గమనించినట్లయితే ఈ మాట మనకు ఆది కాండములో కనపడుతుంది. ఆది కాండము 22వ అధ్యాయము. ఆది కాండము 22వ అధ్యాయము మనము 1 నుండి 14 వచనాలు చదువుకున్నట్లయితే ఈ పేరును మనం చూడగలం. ఇక్కడ మనము 14 వచనం చదువుకుందాం. మీరు తరువాత తీరిగ్గా 1 నుండి చదవండి. నేను సూటిగా 14 వచనాన్ని చదువుతున్నాను. అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. యెహోవా ఈరే అనే హెబ్రీ నామమునకు ఇంగ్లీష్ లో ద లార్డ్ విల్ ప్రొవైడ్ అని రాయబడింది. అంటే అక్కడ అక్కడ యెహోవా అని మనం తెలుగులో ఉన్న చోట ఇంగ్లీష్ లో లార్డ్ అనే మాట ఉపయోగించబడింది. అంటే యెహోవా అనే పేరు నేను చెప్పాను. యెహోవా అనే పేరు డైరెక్ట్ గా వారు పిలువలేక అక్కడ లార్డ్ అనే పదాన్ని చేర్చారు. కనుక తెలుగు బైబిల్లో యెహోవా అని ఎన్ని చోట్ల అయితే ఉంటుందో పాత నిబంధనలో ఆ ప్రతి చోట కూడా ఇంగ్లీష్ బైబిల్లో పెద్ద అక్షరాలతో లార్డ్ అనే మాట చేర్చడం జరిగింది. ఇది మనం గమనించాలి. కనుక యెహోవా ఈరే అంటే దేవుడు చూసుకుంటాడు. ఈ సందర్భం ఏమిటంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చుటకు వెళ్ళినప్పుడు ఇస్సాకుకు మారుగా దేవుడు ఒక పొట్టేలును అనుగ్రహించినప్పుడు అబ్రహాము దేవునికి ఈ పేరు పెట్టాడు. దాదాపు తరువాత 2000 సంవత్సరాల తరువాత సర్వ మానవాళి కొరకు దేవుడు ఒక గొర్రె పిల్లను లేక ఒక పొట్టేలును ప్రొవైడ్ చేశాడు. అక్కడ ఇస్సాకుకు బదులుగా అబ్రహాము కోసము ఒక గొర్రెపిల్లను ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు సర్వ మానవాళి కోసము 2000 సంవత్సరాల తర్వాత ఒక గొర్రెపిల్లను ఆయన ప్రొవైడ్ చేశాడు. కాబట్టి అబ్రహాముకు మాత్రమే ఆయన యెహోవా ఈరే కాదు, సర్వ లోకానికి ఆయన యెహోవా ఈరే. మనమందరము కూడా యెహోవా ఈరే అని చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అబ్రహాము కొరకు ఒక గొర్రెపిల్లను ప్రొవైడ్ చేసిన దేవుడు, అనుగ్రహించిన దేవుడు మనందరి కొరకు కూడా ఒక గొర్రెపిల్లను అనుగ్రహించారు. ఇస్సాకును బలర్పించిన 2000 సంవత్సరాల తర్వాత ఇస్సాకు అక్కడ ఆయన ఆ అద్వితీయ కుమారుడు. ఎవరికి అంటే అబ్రహాముకు అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు. లోకం దృష్టిలో ఇద్దరు కుమారులు, కానీ దేవుని దృష్టిలో అద్వితీయ కుమారుడు ఇస్సాకు అనగా ఒకే ఒక కుమారుడు, వాగ్దాన కుమారుడు. అలాగే మనందరికీ కూడా ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు సిలువలో బలిగా అర్పించడం ద్వారా ఆయన మనకు కూడా యెహోవా ఈరే అయ్యాడు. మనందరి కొరకు ఆయన ప్రొవైడ్ చేశాడు. మన సర్వ మానవాళి పాపాల కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆయన బలిగా, దహన బలిగా అర్పించాడు. కాబట్టి మనందరికీ కూడా ఆయన యెహోవా రాఫా యెహోవా ఈరే అయి ఉన్నాడు. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక ఈరోజు ఎవరు యెహోవా ఈరే అని చెప్పగలరు అంటే గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ యొక్క పాపములను శుద్ధి చేసుకున్న వారికి ఆయన యెహోవా ఈరే అవుతాడు. దేవుని యజమానిగా అంగీకరించిన వారు ఆ యెహోవా దేవుని గురించి ఆయన అదోనాయ్ అని చెప్పొచ్చు. అంటే నాకు ప్రభువు, నా రాజు, నా పరిపాలకుడు అని మనం చెప్పొచ్చు. అలాగే ఆయన తండ్రిగా చేర్చుకున్న వారికి ఆయన యెహోవా అవుతాడు. అందరికీ యెహోవా కాదు, అందరికీ దేవుడు, కానీ కొందరికి మాత్రమే యెహోవా. అందరికీ దేవుడు, కొందరికి మాత్రమే అదోనాయ్. అందరికీ దేవుడు, కొందరికి మాత్రమే యెహోవా ఈరే. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు నాకు యెహోవా అని
మీరు పిలవాలంటే నా దేవుడు యెహోవా అని పిలవాలంటే ఆయనను తండ్రిగా చేసుకోవాలి. నాకు ఆయన ప్రభువు అని మీరు పిలవాలంటే ఆయన్ను ప్రభువుగా స్వీకరించాలి. పరిపాలకుడిగా, నీ జీవితాన్ని ఏలే రాజుగా, పరిపాలకుడిగా, ప్రభువుగా స్వీకరించకుండా ఆయన్ను అదోనాయ్ అని పిలిచే హక్కు ఎవరికీ లేదు. అలాగే యెహోవా ఈరే అనే పేరు నీ జీవితంలో సార్థకం కావాలంటే, నీ కోసం దేవుడు అనుగ్రహించిన, లేక మనందరి కోసం దేవుడు అనుగ్రహించిన ప్రభువైన యేసుక్రీస్తు వారనే గొర్రెపిల్ల యొక్క రక్తంలో మన పాపమును కడిగి వేసుకుని బాప్తిసం పొంది రక్షణ పొందుట ద్వారా ఆయన మనకు యెహోవా ఈరే అవుతాడు. ఆనాడు అబ్రహాముకు యెహోవా ఈరే అయ్యాడు. ఈరోజు సర్వ లోకానికి ఆయన అంగీకరించిన ప్రజలందరికీ ఆయన యెహోవా ఈరే అవుతాడు.